సూపర్ సార్ సూపర్, వెరీ నైస్. నీకు ఇంటి నుంచి ఫోన్. నాకు ఫోనా? అవును. నాన్న అయి ఉంటారు. ఈ గీతం చూసుకో. హలో. హాయ్. ఏ నందా, నువ్వా? ఏంట్రా ఈ సర్ప్రైజ్? నువ్వు నాకు ఫోన్ చేయడమా? అర్జెంట్గా షోరూమ్ నుంచి బయటకు వస్తావా? నువ్వు రమ్మంటే షోరూమ్ లోంచి ఏంట్రా, మా ఇంట్లోంచే వచ్చేస్తా. నిత్య, నిత్య. అత్తమ్మా. ఏంటమ్మా? అత్తమ్మా, అంకుల్ ఎక్కడా? ఎందుకు? అత్తమ్మ చెప్పు, అంకుల్ ఎక్కడా? ఏంటి తల్లి? అంకుల్ ముందు మీరు కళ్ళు మూసుకోండి. ఎందుకురా? చెప్తాగా, కళ్ళు మూసుకోండి ప్లీజ్ ప్లీజ్. మీరు చూస్తున్నారు. ఏ నిత్య, చేతులు పట్టుకో. అత్తమరా. 1 2 సర్ప్రైజ్. కొత్త బండి అందేటవా? ఏమోరా, మిత్తి గట్టనికి పైసలు లేవన్నాడు కానీ కొత్త బండి తెచ్చిండు. ఏంట్రా ఇది? మీకోసమే నాన్న. ఇంత డబ్బు ఎక్కడిదిరా? కొంత డబ్బు ఆఫీస్లో అడ్వాన్స్గా తీసుకున్నా, మిగతాది ఈఎంఐలో కట్టేస్తా. ఈ వయసులో నాకు స్కూటర్ ఎందుకురా? 25 ఏళ్ళుగా మీరు ఆఫీస్కి నడుస్తూనే ఉన్నారు నాన్న. ఇప్పుడు నేను నడవటం స్టార్ట్ చేశాను, ఇంకా మీరు ఆపండి. వీడేంట్రా మా నాయన రోడ్ ఎక్కించి వాళ్ళ నాయన బండెక్కిస్తున్నాడు? అందుకే చెఫ్డ్ మాటలు ఏంటో చెడిపోతావని ఊకేనే అనలేరు వెనకటికి. మరి ఇప్పుడు ఏం చేయమంటావు ముంగడికి? మళ్ళా చెఫ్ల దుకునం బాట వాటు చచ్చినా చేయను. మన వైన్ షాప్ దగ్గరికి వెళ్ళి మాట్లాడుకుందాం పద. గుడాలు బుక్కదమ్మా. ఆ బుక్కులంపా దా. ఎప్పుడో చిన్నప్పుడు నీ వయసులో ఉండగా తోలానురా, ఇప్పుడు తోలగల్లో లేదు. పర్లేదు నాన్న, నేను ఉన్నాను కదా, అదండి. సరిగా కూర్చున్నావా? చూసయ్యా, జాగ్రత్త. ధైర్యంగా నడపండి నాన్న. రేయ్, జాగ్రత్తగా పట్టుకో. వెళ్ళాక మీ అమ్మని మోటార్ సైకిల్ మీద కాదు కదా, కనీసం సైకిల్ మీద కూడా తిప్పలేకపోయాను రా. రేపు వచ్చే ఆదివారం 1 లీటర్ పెట్రోల్ ఖర్చు అయినా సరే మీ అమ్మని ఈ మోటార్ సైకిల్ మీద తిప్పుతాను రా. ప్రాణాలకి ఏం ప్రమాదం లేదు. మల్టిపుల్ ఫ్రాక్చర్స్తో లెగ్ డ్యామేజ్ అయింది. ఏమన్నారా? ఏం లేదమ్మా, చిన్న ఫ్రాక్చరే. సిమెంట్ కట్టుతో 2-3 రోజులు పంపిస్తా ఉన్నారు. మంచి రోజులు వచ్చాయనుకున్నాను రా, కానీ అనుకున్నంత సేపు పట్టలేదు. ఏళ్ళుగా మీరు ఆఫీస్కి నడుస్తూనే ఉన్నారు నాన్న. ఇప్పుడు నేను నడవటం స్టార్ట్ చేశాను, ఇంకా మీరు ఆపండి. ఎలా జరిగింది బ్రో? ఎలా జరిగిన యాక్సిడెంట్ మాత్రం కాదు బ్రో. మా నాన్న శత్రువులు ఎవరున్నారు బ్రో? నాన్న శత్రువులు కాదు వాళ్ళు. అయితే నేను మిస్ అయి ఉండాలి, లేదా నాయన మిస్ అయి ఉండాలి. ఇంటికి వెళ్ళి వాణికి ఇచ్చాను కాబట్టి ఓరబండ బుజ్జి అయి ఉండాలి, లేదా ఎప్పటి నుంచో జీ గ్రూప్ అయి జలసితో ఉన్న ఆ ముద్ర అయినా అయి ఉండాలి. అంటే మన ఇద్దరం ప్లేసులు మారటం తెలిసిపోయిందా బ్రో? వామ్మో, ఇవన్నీ వింటుంటేనే భయం వేస్తుంది బ్రో. నీకు దండం పెడతా, ఈ 30 రోజుల అగ్రిమెంట్కి టాటా చెప్పేసి ఎవడు కంపుకోటి వెళ్ళిపోతాం, సరేనా? చూడు, మా నాన్నకేమన్నా అయితే మేము తట్టుకోగలం, అదే నీకేమన్నా అయితే ఇంకేమన్నా ఉందా? మీ అయ్య హైదరాబాద్లో మా ఇల్లే కాదు, మా బస్తీ లేకుండా చేస్తాడు. మధ్యలో మిడిల్ డ్రాప్ ఏంటి బ్రో? ఇంకా 3 రోజులేగా ఉంది, పైగా చెల్లి ఎంగేజ్మెంట్ కూడా ఉంది. పెళ్ళికి ఎలాగో నువ్వే పక్కన ఉంటావు, కనీసం ఎంగేజ్మెంట్కైనా నన్ను దగ్గర ఉండేవు. ఈలోపు అన్ని విషయాలు సార్ట్ అవుట్ అవుతాయి. అది కాదు బ్రో, నీకేమైనా నాకేం కాదు బ్రో, ఐ కెన్ టేక్ కేర్ ఆఫ్ మై సెల్ఫ్. నాన్న ఒకసారి నేను చూసుకుంటా కదా.
మెల్లగా. ఏం వదినా హాస్పిటల్ నుంచి రేపొస్తా అన్నారు, ఈ పొద్దే వచ్చిండ్రు? ఆ మందుల వాసనకి ఆయన అక్కడ ఉండలేనన్నారు. అందుకే ఒకరోజు ముందే తీసుకొచ్చాం. నానా నాకేం కాలేదురా. నీకేం కాలేదుగా? ఏమిట్రా ఇది ఇలా పడిపోయింది? అయ్యో వదినా, అదేంటి పడింది? నాకు అది అర్థం కావట్లేదు. మీకేం కాలేదుగా? మాకెవరికి ఏం కాలేదు. బ్రో మనం అర్జెంటుగా కలవాలి. హాయ్ బ్రో. ఎందుకు చంపాలనుకున్నావు బ్రో? ఏం మాట్లాడుతున్నావు బ్రో? ఏమైంది? నన్నెందుకు చంపాలనుకున్నావు? నేను నిన్ను చంపాలనుకోవటం ఏంటి బ్రో? థియేటర్ దగ్గర బీఆర్ బ్యాచ్తో అటాక్ చేయించి బోరబండ బుజ్జి మీదకి డైవర్ట్ చేసావు. ఫ్లైఓవర్ యాక్సిడెంట్ని ముద్రగడ్డ మీదకి డివైడ్ చేసావు. 30 రోజులు అయిపోతుంది, ఇంకా వాణ్ణి వీణ్ణి నమ్ముకుంటే లాభం లేదని డైరెక్ట్గా నువ్వే వచ్చి హోర్డింగ్ ప్లాన్ చేసావు. నీకేమన్నా పిచ్చా? హోర్డింగ్ ప్లాన్ చేయటం ఏంటి బ్రో? చేతికి మట్టి అంటకుండా వేసేద్దాం అనుకున్నావు, కానీ నిన్ను ఇప్పుడు ఆ మట్టే పట్టించింది. జిమ్మేచో, నేను వాడే ఆ బ్రాండ్ ఈ బస్తీలు ఎవడు వాడతాడు? ఎందుకు చేసావు? తప్పలేదు బ్రో, డబ్బు కోసం. ధనం మూలం ఇదం జగత్. నీకు అర్థం కాదులే, మా తెలుగు మీడియంలో చాలా బాగా చెప్తారు. అది ఇల్లా బ్రో? ఔటర్ రింగ్ రోడ్కి 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న స్వర్గం. పిలిస్తే పనులు, అరిస్తే సెక్రటరీలు, ఆవలిస్తే డాక్టర్లు. అరే నిల్చుంటే స్నానం అయిపోతుంది, పడుకుంటే పగలైపోతుంది, సుక్క పడుతుంటే రోజు అయిపోతుంది. ఒక్కడు బతకడం కోసం 100 మంది చేస్తున్నారు బ్రో ఆ ఇంట్లో. ఆ ఈశ్వరి 30 రోజులు అనిపించేది కాదు బ్రో, 100 ఏళ్ళు అనిపించాల్సిందే. అప్పుడు డిసైడ్ అయిన బ్రో, నాకు బ్రతుకుండాలంటే నువ్వు బతికొండకూడదని. కరెక్ట్గా అదే టైంలో ఇంకో జెంటిల్మెన్ కూడా సేమ్ ఫీలింగ్తో ఉన్నాడు బ్రో. వాడు స్లంలో సమాధి. ఆ తర్వాత నన్ను పెద్ద దగ్గర బుక్ చేసి ఆ కేసు నా మీదేసి జైల్లో తోసేస్తాను. భలే మస్తు ఉందిరా బాయ్ మీ ప్లాను. ఆల్ దీస్ మటర్ ప్లాన్ కూడా ఈ రూమ్లోనే ఫిక్స్ చేసిండ్రా? ఆ యాక్సిడెంట్ మా ప్లాన్ అని నీకు తెలుసా? నేనేమన్నా బాన్ విత్ సిల్వర్ స్పూనా? టేబుల్ స్పూన్. బోరబండ బస్తీ ఇక్కడ. అయినా పెళ్ళైన సంవత్సరాలందరూ బ్యాంకాక్ మసాజ్ సెంటర్లో కలిసినట్టు మన ముగ్గురం భలే కలిసామరా. అందుకని ఓ పని చేద్దాం,
నేను ఎలాగూ మీ అమ్మాయి కనెక్ట్ అయ్యాను కాబట్టి మన ముగ్గురం కలిసి వాడిని వేసేద్దాం. ఆ తర్వాత నేను విష్ణుప్రసాద్కి సన్ అవుతా, నీకు సన్ లా అవుతా, నీ కూతురికి చక్కని మొగుడిన. నేను వెర్రి పప్పని అవుతా. నువ్వు నా పార్ట్నర్ అవుతావు బ్రో. వెన్నుపోటు చేసినాడు వెన్నంటే ఉంటాడు. అయినా ఎలాగూ చద్దాం అనుకున్నోడికి అది సూసైడ్ అయితే ఏంటి, మర్డర్ అయితే ఏంటి? పాతికేళ్ళు నడిచి ఫస్ట్ టైం స్కూటర్ ఎక్కాడు. మీ ఫాదర్ ఏం చేశాడు? నేను అదే అడుగుతున్నా, ఏం చేశాడు? పుట్టినప్పటి నుంచి ప్రేమతో కాదు పేదరికంలో పెంచాడు. అయినా దేశంలోని రోగాలన్నీ ఆయన బాడీలోనే ఉన్నాయి. తింటే ఆయాసం, తినకుంటే నీరసం. సరిగ్గా ఫుల్ మీల్స్ తింటే పోతాడు బ్రో. ఎప్పుడు పోతే ఉంది. నిజమేరా, నేను ఎప్పుడు పోయినా నష్టం లేదు. కానీ పాపం మీ అమ్మ చెల్లి ఏం చేశారా? వాళ్ళని ఎందుకు చంపాలనుకున్నావు? నేను కొత్తగా చంపాలనుకోవడం ఏంటి నానా? నిన్ను చేసుకున్నప్పుడే అమ్మ, పుట్టినప్పుడే చెల్లి ఎప్పుడో చచ్చారు. అసలు వాళ్ళు బతుకుతున్నారా? బ్రతికి ఉన్నారంతే. అయినా నీ కోసం చనిపోవాలనుకునేంత ప్రేమ నాకుంది. నా కోసం చచ్చేంత ప్రేమ మీకు లేదా? ఏంట్రా ఎలా మాట్లాడగలుగుతున్నావురా ఇలా? అదే నాకు అర్థం కావట్లేదు నానా. చిన్నప్పుడు స్కూల్లో టీచరు డబ్బు మనుషుల్ని మారుస్తుందంటే ఏమో అనుకున్నా. నిజమే నానా, ఆ డబ్బే నేను చనిపోవాలనుకునేలా చేసింది, ఇప్పుడు చంపాలనుకునేలా చేసింది. మనీ మంచిది కాదు నాన్న, దానికి మనతో అసలు లేదు. ఏంటి అలా చూస్తున్నావు? కట్నం అడగలేదు కాబట్టి నీకు అల్లుడు నచ్చాడు, డబ్బు. ఉద్యోగం లేదు కాబట్టి నీ కొడుకు నచ్చడు, డబ్బు. డిగ్రీ మధ్యలో చదువు ఆపేసింది కాబట్టి నీ కూతురంటే ఇష్టం, డబ్బు. ఇచ్చిన దాంతో చదువుపోతుంది కాబట్టి భార్య అంటే నీకు ప్రేమ, మళ్ళీ డబ్బే నానా. మనల్నే కాదు నానా, మన ఎమోషన్స్ నడిపిస్తుంది డబ్బే. అంతెందుకు, గుళ్ళో ఇస్తే డొనేషన్, బళ్ళు ఇస్తే ఫీజు, గవర్నమెంట్ ఇస్తే జీతం, గవర్నమెంట్ ఆఫీసులో ఇస్తే లంచం, హోటల్లో ఇస్తే టిప్పు, నీళ్ళంటో చేస్తే అప్పు. పేర్లు వేరే కానీ పేపర్ ఒకటే నానా. ఆ పేపర్ నాకు బాగా నచ్చింది. అర్జెంటుగా కలవాలనగానే ఇలాంటిది ఏదో ఉంటుందని ఊహించాను రా. పడే పడే. నందా అది పడే పడే. ఏంట్రోయ్, మా నాన్న గొంతు పెడితే నీ కళ్ళల్లో భయం కనిపిస్తుంది. ఎమోషనల్ కనెక్షన్ బానే ఉంది రోయ్, నాకు కావాల్సింది అదేరా. రేపు నీ బర్త్డే అంటే వారసుడిగా నన్ను ప్రపంచానికి ప్రకటిస్తాను. మరి దానికోసమే కదరా నేను ఇదంతా చేసింది. ఇప్పటి వరకు నా ఆట బిహైండ్ ద స్క్రీనే చూసావు, ఇప్పుడు ఆన్ ద స్క్రీన్ చూస్తావు. బాబు, నువ్వు తలుచుకుంటే గంటలో వాడు లేకుండా పోతాడు. కానీ ఈరోజు నీ చర్యలు నిశ్చితార్థం ఉంది. అది అయిపోయిన తర్వాత నీకు నచ్చినట్టు చెయ్యి. వాడు ఈ కడుపులో ఎలా పుట్టాడయ్యా? ఏడవద్దమ్మా, మీ కడుపులో నేనెందుకు పుట్టలేకపోయినాను అనుకుంటున్నాను. ఈ ఇల్లు నన్ను మనిషిని చేసింది, ఆ ఇల్లు వాడిలో ఉన్న మనిషిని దూరం చేసింది. చేతికి ఆయిల్ అంటితే సబ్బుతో కడుగుతాం, అదే సబ్బు తయారు కావాలంటే మళ్ళీ ఆయిల్ కావాలి. ఇప్పుడు మన పరిస్థితి అంతే. వాడికి మనీ అంటుకుంది, దాన్ని మనీతోనే క్లీన్ చేస్తాం. ఇదిగా వస్తుంది, లేచి రెడీ అవ్వమ్మా.
ఇదిగో వచ్చేస్తున్నావు. ఏంట్రా వచ్చేది? డోర్ తీస్తారా బద్దలు కొట్టాలా? ఏంట్రా అక్కడ చేయాల్సినంత చేసి వచ్చి ఇక్కడ రూమ్ లో దాక్కుంటావా? రారా బయటికి. సార్ ఏమైంది సార్? ఏంట్రా వాగుతున్నావ్? ఏంటి సార్ ఇది? నేనేం చేశాను సార్? ఏమి తిరిగినట్టు మాట్లాడతావేంట్రా? సార్ ఏమైంది సార్? నీ కొడుకు ఏం చేశాడో తెలుసా?